హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ఈ దుక్కి మొత్తంలో వంకాయ నారు పెట్టుకుందామని చెప్పినాం కదా. ఏమైందంటే యాక్చువల్గా ఇవాళ పొద్దున పెట్టాలి వంకాయ నారు. కాకపోతే ఇక్కడ ఈ మక్కకు నీళ్ళు వేసిపోయినాం నైటు. మొత్తం చూడండి, ఈ నీళ్ళు మొత్తం ఆ మక్కకు పట్టి ఇటు సైడ్ వచ్చి మొత్తం ఈ దుక్కి మొత్తం పట్టినాయి. సో ఇలా పొద్దున అచ్చి కొట్టరాలేదు, అందుకే ఆపేసినాం. ఇప్పుడు ఈవినింగ్ 5 అవుతుంది, అచ్చి కొట్టినాం, మొత్తం దుక్కి మొత్తం ప్రిపేర్ అయిపోయింది. సో రేపు పొద్దున పెట్టాలి వంకాయ నారు. వంకాయ నారు కోసం దుక్కిని పొతం చేసే ముందు మంచిగా ఎరువు చల్లుకోవాలి. ఇప్పుడు మా దాంట్లో మొత్తం ఆవుల పెండ చల్లినాం. ఎరువు చల్లుకున్న తర్వాత ఫస్ట్ ఒక సాలు పెట్టి ఒక 20 రోజుల పాటు అట్లా వదిలేసినాం అనుకో, ఆ ఎరువు అనేది మొత్తం అలా దుక్కిలో కలుస్తుంది. సో తర్వాత ఇప్పుడు మళ్ళీ 3 సార్లు పెడుతున్నాం. దుక్కి మొత్తం 3 సార్లు, ఎందుకంటే మనది ఇదంతా ఎర్ర భూమి కాబట్టి వర్షాలు కొట్టాయి. ఇప్పుడు ఎండాకాలం మొత్తం బండారుతుంది నీళ్ళు కట్టిన కొద్ది. సో ఇప్పుడు 3 సార్లు పెట్టినామంటే మనం ఎరువు అనేది మంచిగా లోపలికి పోయి మంచిగా పంట వస్తుంది మనకు. మనం దుక్కిన దున్నిన తర్వాతనే మాకు ఇక్కడ హార్వెస్టర్ వచ్చింది. సో ఇప్పుడు ఫస్ట్ షెడ్ కాడ హార్వెస్టర్ కోస్తుంది మొత్తం. ఈ పొలాన్ని మొత్తం కోసి తర్వాత ఈ అడ్లనన్నిట్లను బీట్లో తీసుకుపోవాలి. గంగారు దగ్గర ఉంది కదా బీట్లో తీసుకుపోయి అక్కడ పోయాలి. చూడండి, మిషన్ కోసినాక మిషన్ బాక్స్ నిండాక ఇట్లా వడ్లన్నీ తీసుకొచ్చి మళ్ళీ ట్రాక్టర్ డబ్బాలో పోసి ఇలా ఈ ట్రాక్టర్ డబ్బాతోటి తీసుకుపోవాలి, మనకు బీట్లో తీసుకుపోవాలి. మిషన్ మనం ఫస్ట్ ఫామ్ కాడ కోసడం అయిపోయిన తర్వాత ఇక్కడ సెకండ్ షెడ్ ఉంది కదా, ఆవుల షెడ్, ఇక్కడ కోస్తుంది. నైట్ అయింది, ఇప్పుడు నైట్ 7:30 అవుతుంది. నైట్ 7:30 దాకా కోసి ఇప్పుడు ఇక్కడ ఆపుతారట. ఆపిన తర్వాత మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చి కోస్తారట. చూడండి, ఇది లాస్ట్ ట్రిప్. ఇప్పుడు అట్లు మొత్తం ఇలా కోసిన తర్వాత ఇక మళ్ళీ పొద్దున వచ్చి కోస్తారట. ఫ్రెండ్స్, ఈ మడి మొత్తం నిన్న నైట్ కోసింది కదా, ఇది సగం మడి కోసిరు, సగం మడి కోసి మళ్ళీ మిగతా సగం మడి అట్లా ఉంచిరు. ఇదంతా కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చి కోస్తారట. ఇప్పుడు 6:30 అవుతుంది, 7:30 వరకు వస్తామని చెప్పారు. సో ఇప్పుడు 7:30కి మళ్ళీ మిషన్ వచ్చి ఇది మొత్తం కోస్తుంది. కోసిన తర్వాత ఈ అడ్లను మళ్ళీ తీసుకుపోయి ఇప్పుడు కూడా బీట్లో పోయాలి. మొత్తం అన్ని బీట్లో కోసారు చూడే. చూడరు, ఇక్కడ మిషన్ వచ్చింది. ఇప్పుడు పొద్దున మిషన్ వచ్చి మొత్తం కోస్తుంది. ఇప్పుడు మార్నింగ్ కోసిన మొత్తం తీసుకుపోయి అక్కడ కోసి మళ్ళీ అంతా నేర్పి రావాలి అడ్లను. ఇప్పుడు మనం చూస్తున్నది గంగార బీటి, అంటే ఇది గంగార మార్కెట్. ఇక్కడ గంగార చుట్టుపక్కల ఉన్న విలేజ్ నుంచి మొత్తం అన్ని తీసుకొచ్చి ఇక్కడనే వస్తారు. వడ్లైనా, మక్కలైనా, కందులైనా, ఏవైనా కానీ. చూడండి, ఇప్పుడు ఇక్కడ కుప్పవసిన అడ్లు మొత్తం ఇట్లా ఇగ్గాలి, మొత్తం ఇగ్గి నేర్పియాలి, మొత్తం అన్నీ నేర్పాలి. చూడండి, ఇక్కడ మేము నేర్పుతున్నాం కదా, ఈ పొద్దున 9 నుంచి నేర్పుతున్నాం. అంటే ఇంటి దగ్గర ఆవులకు అన్నిట్లను చదువుకొని నీళ్ళ పెట్టి వచ్చే వరకు 9 అయింది. ఇప్పుడైతే మా అమ్మను ఇద్దరం కలిపి నేర్పుతున్నాం. ఈ వరి కోసేదాకా ఒక బాధ, కోసిన తర్వాత ఒక బాధ. కోసిన దాకనేమో మొత్తం తీసుకొచ్చి ఇట్లా కుప్ప పోయాలి, మళ్ళీ ఇట్లా నేర్పాలి. మళ్ళీ వాన మూలతుందని ఆగమాగం మళ్ళీ పరదలు పట్టుకొని వచ్చి మళ్ళీ కుప్ప వేయాలి. ఇదే బాధ ఉంటుంది మొత్తం వడ్లతోటి. వడ్లకు మంచిగా మ్యాచర్ రావాలంటే ప్రతిరోజు మర్రేయాలి. ఒక రోజు ఇటు మర్రేయాలి, ఇంకో రోజు ఇటు నుంచి మళ్ళీ ఇంకో సైడ్ జరపాలి. ఇదే పని ఉంటుంది వడ్లతోటి. ఇట్లా మరిచిన తర్వాత మళ్ళీ ఇలా తాలు వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చిందని మళ్ళీ వట్టు అంటారు. మళ్ళీ మొత్తం తాలు పట్టాలి. తాలు పట్టిన తర్వాత మళ్ళీ జోకటప్పుడేమో వడ్లు మంచిగా లేవు, అది ఇది అని మళ్ళీ బస్తాకు 2 కిలోలు 4 కిలోలు అట్లా కట్ చేస్తారు. మొత్తం వడ్లు వేసుకున్నామంటే ఇదే బాధ ఉంటుంది మనకు. లాస్ట్కి వచ్చే వరకు ఎంత వస్తుందో ఎంత పోతుందో కూడా అర్థం కాదు. ఇక్కడ అడ్లు మొత్తం నేర్పుడు అయిపోయింది. అక్కడికి వెళ్ళి ఇక్కడ ఇది మొత్తం నేర్పినాం. నేర్పుడు అయిపోయింది. ఇప్పుడు మంచిగా పోయి కొన్ని మంచిగా చల్లటి నీళ్ళు తాగాలి. చల్లటి నీళ్ళు తాగి కొంచెం రిలాక్స్ అయ్యి తర్వాత మళ్ళీ ఇంటికి పోవాలి. ఇక్కడ బీట్లో ఇది ముంచుకోవడానికి మనం
అంత మురికి చేతులు పెట్టకుండా ఇట్లాంటిది పెట్టిరు. ఇది ఒకటి కడెం ఉన్నది, దీంతో ఇట్లా ముంచుకోవాలి ఈ గ్లాస్ తోటి. ఈ గ్లాస్లో పోసుకొని తాగాలి మొత్తం నీళ్ళు. మంచిగా ఉంది ఇది, మనం మురికి చేతులు నీళ్ళలో పెట్టకుండా మంచిగా ఉన్నది ఫ్రెండ్స్. ఇదే అచ్చుమొద్దు, దీంతో అచ్చు కొడతారు ఇది మొత్తం. ఎందుకంటే చూడండి ఇక్కడ దగ్గరలో ఉన్న చూసిన, ఇక్కడ ఇటు సైడ్ ఒక కొయ్యి ఉంటుంది, మళ్ళీ మధ్యలో ఒక కొయ్యి ఉంటుంది, ఇట్లా లాస్ట్కి ఒక కొయ్యి ఉంటుంది. ఇప్పుడు మధ్యలో అయితే లేదు. ఈ 3 కొయ్యలు కలిపి ఇట్లా లైన్లు కొట్టాలి మొత్తం. మా మామయ్య పోయి ఇప్పుడు ఎడ్లను తీసుకొస్తుండు. ఎడ్లను తీసుకొచ్చి మంచిగా దీన్ని మొత్తం చదురుకోవాలి. మంచిగా చదురుకొని ఇది అచ్చుమొద్దు మంచిగా కట్టి తర్వాత అచ్చు కొట్టాలి. ఇది కానీ సో ఇది ఇక్కడ కనిపిస్తుంది బెల్ట్, ఇది దీన్ని ఆండ్రే అంటారు మా దగ్గర, మీ దగ్గర ఏమంటారు కామెంట్ చేయండి. ఈ ఆండ్రేను మొత్తం ఇట్లా దీనికి కానికి ఈ కొయ్యలకు చుట్టుకోవాలి మొత్తం. మంచిగా ముడేసి చూడు, ఇక్కడ మా మామ ముడేస్తాను చూడు. ఇట్లా సమానం చూసుకొని ఇలా ముడేసి ఇలా ఈ కాని తీసి ఇలా పెట్టాలి. ఇప్పుడు పెడతాడు ఇట్లా ఈ కాని ఇట్లా పెట్టుకొని పెట్టి ముడేయాలి. ఇది కొంచెం ఎక్కతక్క అటు ఇటు అయినా కానీ మన సాల అనేది అంకర పోతుంది, లేకపోతే కాని ఊసిపోతుంది. మనం ఎడ్లతోటి మధ్యలోనే అచ్చు కొట్టంగా దున్నంగా మధ్యలోనే ఊసిపోతుంది కానీ. సో ఇట్లా 2 సమానం చూసుకొని ఇట్లా కట్టాలి. ఇక్కడ ఉన్న మా అచ్చుమొద్దుకు ఇంతకుముందు ఉన్న కట్టెలు మొత్తం ఇరిగిపోయినాయి. అందుకే ఈ పచ్చి కట్టెలు ఇవ్వాలని కొట్టుకొచ్చినాం, ఆయిల్ కట్టెలు తీసుకొచ్చి కొట్టినాం. సో అందుకే ఈ బరువు ఉన్నాయి, కొంచెం కష్టం అవుతుంది కట్టుడు. అంటే ఇంతవరకు సెడి అయ్యాలి, ఇప్పుడే సెడి ఎత్తున్నాం కాబట్టి. చూడు ఇట్లా మా తమ్ముడు ఇగ్గుతుండు చూడు, ఇట్లా ఇగ్గాలి మొత్తం, ఇగ్గు పట్టుకోవాలి. ఇగ్గు పట్టి మంచిగా సెడి చేసుకోవాలి. 2 సమానం చూసిన తర్వాతనే కట్టాలి, లేకపోతే 2 సమానం లేకపోతే ఏమవుతుందంటే ఇట్లా ఎడ్లు అనేది ఒక్క సైడ్ ఇక్కపోయి అటోటి ఇటోటి పోతుంది. మళ్ళీ మనకు దున్నేటప్పుడు ఇబ్బంది అవుతుంది. దున్నేటప్పుడు మనం నాటుకున్న చెట్లన్నీ మొత్తం భూమిలోంచి బయటకు లేచేస్తాయి, లేచేసి అట్లా చెట్లు చనిపోతాయి. కాబట్టి ఫస్ట్ మంచిగా సెడి చేసుకొని అచ్చు కొట్టాలి. అచ్చు కొట్టినాక అదే అచ్చులో పెట్టుకుపోవాలి. అంటే ఇట్లా ఒకటి సేమ్ లైన్ ఉంటుంది, లైన్లో పెట్టుకుపోవాలి. చూడు ఇక్కడ మా తమ్ముడు నిలబడ్డాడు, అట్లా ఒక మనిషి నిలబడాలి. ఆ మనిషి నిలబడ్డాక ఫస్ట్ ఒకసారి అప్పుడు స్ట్రేట్ చూసుకోవాలి. ఒకసారి స్ట్రేట్ వచ్చిందంటే మిగతా సార్లు మొత్తం స్ట్రేట్ వస్తాయి. చూడు ఇక్కడ చూస్తారు కదా, ఇట్లా అచ్చు కొట్టాలి. ఇదేంటంటే ఫస్ట్ మనం ఒక సాల్ పోతాం కదా, అదే సాల్లోనే ఒక సైడ్ కొయ్య ఈ సార్లు ఉండాలి, మిగతా 2 మళ్ళీ కొత్త సార్లు గీసుకొస్తాయి. సో అట్లా కొట్టుకోవాలి మొత్తం అచ్చు మొత్తం. ఇక్కడ మాకు నీళ్ళు పడి మొత్తం ఇబ్బంది అవుతుంది చూడు. ఇక్కడ మనకు అచ్చు కొట్టుడు అయిపోయిన తోటే ఇట్లా మన నారుకు ఇంతకుముందు పోసుకున్న నారు ఉంటాయి కదా, నారుకు మొత్తం నీళ్ళు కట్టాలి. నీళ్ళు కట్టి మంచిగా నారు వీక్కోవాలి. ఎందుకంటే నారుకు నీళ్ళు కట్టకుంటే ఏమవుతుందంటే దాని ఏరు వ్యవస్థ అనేది మొత్తం ఖరాబ్ అవుతుంది. మనం పీకినప్పుడు అట్లా భూమి గట్టిగా ఉండి అలాగే ఏర్లు తెగిపోతాయి, అట్లా తెగిపోయి చెట్లు ఏనుకోవు. సో మంచిగా నీళ్ళు కట్టుకొని మెల్ల ఒకదాని తర్వాత ఒకటి మొత్తం మంచిగా వీక్కోవాలి. మనం తీసుకొచ్చుకున్న నారు మొత్తం మళ్ళీ ఇట్లా నాటుకోవాలి. అచ్చు లైన్లు ఉన్నాయి కదా, అచ్చు లైన్లలోనే స్ట్రేట్గా నాటుకోవాలి. నిన్న కొట్టినాయి ఆ అచ్చు లైన్లలోనే అవి ఎట్లున్నో స్ట్రేట్గా పెట్టాలి. ఫస్ట్ ఎడ్ సైడ్ అయితే ఏ గడ్డకైతే పెడతామో మళ్ళీ అవే గడ్డ కట్టుకపోవాలి, లేదంటే ఒకటి దగ్గర ఒకటి దూరం అవుతుంది. చూడరు ఇప్పుడు మొత్తం పెట్టుడు అయిపోయింది నారు, వంకాయ నారు మొత్తం పెట్టుడు అయిపోయింది. దీనికి మళ్ళీ నీళ్ళు కట్టుకుంటున్నాం ఇప్పుడు.